ఖాళీగా, నేనేం ఖాళీగా లేను. వీళ్ళందరూ మాట్లాడిన ప్రతి వాడు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి, అయ్యా రాజుగారు దయచేసి నా పేరు చెప్పొద్దు, కానీ విషయం మీరు చెప్పాలి, 10 మందికి తెలియాలి అని కొన్ని వేల మంది నాకు ఈ 3-4 సంవత్సరాలు చెప్తే నాకు ఆ ఫియర్ ఫ్యాక్టర్ అర్థమైంది. ఎంతమంది, ఎన్ని సెక్టర్ ఆఫ్ పీపుల్, హౌ మెనీ వాక్స్ ఆఫ్ పీపుల్ వర్ అగేన్స్ట్ దిస్ క్రూయల్ యానిమల్ అనేది నాకు స్పష్టంగా అర్థమయ్యి నేను ఆ రోజు నుంచి కూడా చెప్తున్నా. ఇక ముందుగా ఇప్పుడు నేను ఇంకొక అంశం ఏంటంటే, ఇవాళ నాకు 2 పుట్టినరోజు. ఒకటి, నేను పుట్టిన మే 14 2 మే 14, 2021 నాకు ఆపరేషన్ జరిగిన ఫ్యూ మంత్స్ తర్వాత, హార్ట్ ఆపరేషన్ అయిన ఫ్యూ మంత్స్ తర్వాత ఈ ఉన్మాది నేను ఒకరోజు హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ఎత్తుకుపోయి ఆ పని మానవాడు పోలీస్ ఆఫీసర్ని తన మతానికి సంబంధించిన వాడిని పెట్టుకొని నన్ను లిటరల్గా కిడ్నాప్ లాగా చేసి ఆ రోజు అతనింటికి కళ్ళకందరు కట్టి తీసుకొచ్చి కొడదాం అనుకున్నాడు. సరే అది ఇబ్బంది అవుతుంది, సిఆర్పిఎఫ్ ఉన్నాడంటే కస్టడీకి తీసుకెళ్ళారు, సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళారు. అతి దారుణంగా నన్ను హింసించాడు. వాడు నన్ను చంపేయమన్నారు. ఈ విషయాలు కూడా ఇంతకుముందు చెప్పారు. కానీ ఒక ఎంపీని ఈ రకంగా చంపేస్తే అది చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని ఆ పోలీస్ ఆఫీసర్, ఆ డీజీపీ ర్యాంక్ వాడు భయపడి రిస్క్ ఎందుకని చెప్పి నన్ను ముఖ్యమంత్రి ఆదేశాన్ని కాదని తను రక్షించుకోవడం కోసం నన్ను చంపకుండా వదిలేశారు. ఆ రోజే నేను అనుకున్నా, ఒరే రఘు, నీ పుట్టినరోజు నువ్వు చచ్చిపోయిన రోజు ఒకటే. కానీ నేను అనుకోవాలా ఆ పుట్టినరోజు నాడు నేను తిరిగి మళ్ళీ పుడతానని అనుకోవాలా. సో అప్పటి వరకు నేను, మీరు అబ్జర్వ్ చేస్తే నా రచ్చబండలో ఒక రకంగా ఉండేది, ఆ తర్వాత రచ్చబండలో మార్పు చూడండి. అప్పటి వరకు నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నా. ఆ పార్టీలో ఉంటూ వాడు మారుతాడేమో, జగన్మోహన్ రెడ్డిలో మార్పు కోరుకున్నాడు. ఎప్పుడైతే నన్నే చంపాలని చెప్పి చూశాడో, చంపించాలని చూశాడో, ఆ తర్వాత నేను జగన్మోహన్ రెడ్డిని మార్చాలి అని నిర్ణయం తీసుకున్నాను. అతనిలో మార్పు అప్టిల్ నా పునర్జన్మ. 14th నైట్, మే 14th midnight, ఎర్లీ అవర్స్ ఆఫ్ 15th నా మీద చంపాలి అనుకుంటే పోలీసుల ద్వారా చంపేస్తాను. ఆ క్షణం నుంచి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి క్రూర మృగాన్ని ఈ పాలిటిక్స్లో ఇటువంటి యానిమల్ని ఉంచకూడదు అని చెప్పి ఆ రోజే, అందుకేనేమో నన్ను భగవంతుడు బ్రతికించాడేమో అని ఒక ఆలోచనతో, ఎలాగో పోవాల్సినోడు నువ్వు బ్రతికేవరా, నీ జీవితానికి ఉన్న లక్ష్యం ఇప్పుడు ఈ మానవ రూపంలో ఉన్న ఈ మృగాన్ని రాజకీయాల నుంచి దూరంగా ఉంచటం, అదే ధ్యేయంతో పనిచేశాను నేను. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి, తర్వాత క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పటి వరకు నేను పొత్తు గురించి మాట్లాడాలి. నన్ను చంపాలని చూసిన తర్వాతే నేను పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలవలసిన అవసరం ఉంది, ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ కూడా కలుస్తుంది. అప్పటికి ఎన్నో అపోహలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ టోటల్గా జగన్మోహన్ రెడ్డికే కొమ్ము కాస్తుంది, అపోహలు ఇస్తున్నారు, అది ఇది ఎన్ని ఉన్నప్పటికీ కూడా నా ఆశయం కలవాలి, అందరూ కలవాలి అని నేను 2 సంవత్సరాలుగా ఈ పొత్తు ఉంటుంది అని ఎవరికీ 0.1% కూడా నమ్మకం లేనప్పుడు కూడా భీమవరంలో 7-8 నెలల క్రితం వరకు కూడా మరి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలవాలని చాలా మంది బెట్టింగ్లు కూడా వేసుకున్నారు, మీకు తెలుసు. ఎందుకంటే నా తర్వాత చాలా మంది రాజుగారు మీరు చెప్పారు, మీ మీద నమ్మకంతో మేము అనుమానంగా ఉన్న పందెం కాసాం, మీరు చెప్పిందే నిజమైంది. యాక్చువల్గా అది నా కోరిక, నిజం చేయాలి అన్నది నా నమ్మకం. ఆ దిశగానే పనిచేశాం. ఇతన్ని మార్చడం తప్ప ఇంకొక ఆప్షన్ లేదు ఈ రాష్ట్రానికి అని
ఆ తర్వాత రకరకాల మార్పులు అప్పటికే పోరాడుతున్న చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా యాక్టివ్ అయ్యి మరి ఈయనతో కలిసి చివరిలో భారతీయ జనతా పార్టీ కూడా కలుసుకొని కూటమిగా ఏర్పడటం ఇవాళ ఒక పెద్ద మార్పుకి అది అప్పుల్లో శ్రీకారం చుట్టి నిన్నటితో రివాల్ట్ ఉదయంతో అది పూర్తిగా కూటమికి అత్యద్భుత విజయాన్ని సాధించే దిశగా వెళ్తాము. ఎన్ని సీట్లు రావచ్చు అని మనం ఆలోచిస్తే నేను ఎంతోమంది రాయలసీమ నాయకులతో నిన్న రాత్రి కనీసం 40-50 మందితో మాట్లాడాను. వాళ్ళే ఊహించాల ఎంత చేంజ్ ఉంటుందని చెప్పి. ఎంతోమంది బెంగళూరు నుంచి అక్కడి నుంచి పనులకి వెళ్ళిన వాళ్ళు లేకపోతే పారిశ్రామికవేత్తలు ఆ లోలోకి వచ్చి రే మనం ఇతను ఓడించాలి అని చెప్పి ఓపెన్ అవుట్ అయిపోయి చేశారు. రాయలసీమలోనే 35 స్థానాలు కనీసం రాయలసీమలోనే వచ్చే అవకాశం ఉందని చెప్పి మాట్లాడటం. అది చూస్తే ఇక్కడ మనకి సీన్ మనకు తెలుసు. ఇక్కడ మన గోదావరి జిల్లాలు కానీ, విశాఖపట్నం కానీ, విజయనగరం కూడా పెను మార్పు, శ్రీకాకుళం స్వీపు. సో ఇవన్నీ చూసుకుంటే ఒకసారి ఎవరు బ్రదర్ అనిల్ అనుకుంటా అన్నాడు 151లో అటు ఒకటి పోతుందో ఇటు ఒకటి పోతుందో తెలియదు అన్నాడు. మన ప్రశాంత్ కిషోర్ చెప్పింది 51 చెప్పాడు. అంటే అటు ఒకటి పోయినట్టు చెప్పాడు. కానీ ఇవాళ పరిస్థితి చూస్తే ఇటు ఒకటి పోయిదా ఉంది. అనగా 15 రావచ్చేమో. అంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాగరేషన్. ఇవాళ గ్రౌండ్ రియాలిటీ